ఇదిగోండి రైతన్నలు ఆకుమడిలో నారు తీసి కట్టలు కడుతున్నారండి. ఇది ఉడవటానికి ఇదిగోండి ఇదంతా నారుమడి చాలా పచ్చగా ఉంది. అదిగోండి కట్టలు కట్టి వెనక వేసుకుంటున్నారు. వీళ్ళు సప్లై చేస్తేనే అవతల ఉడిసినటువంటి రైతక్కలు రైతు చెల్లెళ్ళు ఉడుపులు ఉడుస్తారన్నమాట. అయితే అయ్యా ఎకరా మడికి ఎంత నారు పోయాలి, ఎలాగా అది చెప్పు. 30 కుంచాలు ధాన్యము నారు పోయాలి. 30 మంది ఉడాలి. ఇంకా 30 మంది ఉడాలి. 30 మంది. అయితే ఎకరా పొలముకి ఇప్పుడు 30 ధాన్యం వేశారు కదా, ఈ 30 ధాన్యం ఎంతమంది తీతగాళ్ళు ఉండాలి? 10 మంది ఉండాలి. ఓహో, అయితే ఇప్పుడు మీరు ముగ్గురు తీస్తున్నారంటే ఇది ఎంత? ఇది 10 కుంచాలా? 10 కుంచాలకి ముగ్గురు లేదా నలుగురు తీయాలి. కాకపోతే ముగ్గురికి కొద్దిగా శ్రమ ఎక్కువ అవుద్ది అన్నమాట. రైట్. ఇదిగోండి ఈ విధంగా ఆకు ఒకవేళ రాకపోతే వేర్లు తెగిపోకుండా ఉండడానికి ఈ విధంగా ముందు కాళ్ళతో మెత్తగా చేసి ఆ తరువాతను అగొండి చూడండి బురదలో ఎలా కూర్చున్నారో రైతన్నలు ఒకసారి తిలకించండి. వేళ్ళు తెగిపోకుండా ఈ ప్రక్రియ అన్నమాట. అగొండి కాళ్ళతో కొద్దిగా అలాగా ఆకుని అదిమి మళ్ళీ 2 చేతులతో వాటిని తీసిన తర్వాత ఈ విధంగా నీటిలో శుభ్రంగా ఆ బురదనంతా కడిగి కట్టలు కట్టి ఆ విధంగా ఇస్తారు. ఈ కట్టలు అదే నారుతో మళ్ళీ కట్టేస్తారు. అదే నారు మళ్ళీ ఉడిసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఓకే రైతన్నలు, బాయ్. అమలు ఇగోండి మీకోసం ఇక్కడ ఉంచుతున్నాను. మీరందరూ తీరిక చూసుకొని తినుకోండి. ఎన్ని ఉన్నాయో 10, 11 ఉంటాయి. అలా రైతన్నలకు కొద్దిగా ఇచ్చేసాను.